ఈరోజు మనం ఒక రియల్ యూజ్ కేస్ మీద ఒక ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నాము. సో, అసలు ప్రాబ్లమ్ ఏంటి అంటే, నాకు తెలిసిన ఒక షాప్ ఉంది. అండ్ వాళ్ళది ఒక పార్లర్. సో, దాంట్లో వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్, కర్డ్ అండ్ ఐస్ క్రీమ్స్ అంటే ఒక అరుణ్, అమూల్ ఎలా పార్లర్స్ ఉంటాయో అలానే అదొక పార్లర్ అనమాట. అండ్ దాంట్లో చాలామంది వాళ్ళకి డైలీ కస్టమర్స్ అనేది ఉంటారు. అండ్ ఈ కస్టమర్స్ అందరూ ఏదైతే వీళ్ళకి ప్రొడక్ట్స్ కావాలో, ఆ ప్రొడక్ట్స్ అనేవి ఎవ్రీడే వీళ్ళ షాప్‌కొచ్చి ఏమేం ప్రొడక్ట్స్ కావాలి అని చెప్పేసి వెళ్తారనమాట. అండ్ నెక్స్ట్ డే ఆ ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళకి పంపిస్తారు. సో, ఇలా వాళ్ళ ఏదైతే పార్లర్ ఉందో అది నడుస్తునింది. అండ్ ఆ పర్సన్ మాతో కాంటాక్ట్ అయ్యారు. అండ్ ఇలా అని చెప్పి ఒక ఓవర్ వ్యూ అనేది మాకిచ్చారు. అండ్ దీంట్లో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఎవ్రీడే వీళ్ళ షాప్‌కొచ్చి అదేదైతే రేపు 2 పాల ప్యాకెట్స్ కావాలి ఆర్ కర్డ్ కావాలి ఆర్ ఘీ అనేది కావాలి, ఐస్ క్రీమ్స్ కావాలి. ఇలా వాళ్ళు ఎవ్రీడే చెప్పి అంటే ఎవ్రీడే వాళ్ళు రావాలి గదా! సో, దానివల్ల వాళ్ళకి చాలా మంది కస్టమర్స్ అనేవాళ్ళు లూజ్ అవుతున్నారు. సో, మీరనుకోవచ్చు ఎవరైతే ఆ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఎవ్రీడే పొద్దునొచ్చి వాళ్ళే తీసుకొనెళ్ళొచ్చు గదా! అని. బట్ ఆ పొద్దున వాళ్ళు వాళ్ళ ఆఫీసెస్‌కి అండ్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగుంటారు. సో, ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఇద్దరిని హైర్ చేసుకొని వాళ్ళ చేత ప్రతి ఒక్కరికి డెలివరీ అనేది జేస్తున్నారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటి అంటే వాళ్ళు ఎవ్రీడే షాప్‌కి రాకుండా కాల్ గూడా జేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు అని చెప్పి ఓనర్‌కి అదొక కంప్లెయింట్ అన్నమాట. సో, ఆయనకేం గావాలి అంటే ఒక చాట్ బాట్ లాంటిది గావాలి. ఆ చాట్ బాట్ అనేది వీళ్ళ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్‌కి ఇచ్చినప్పుడు, ఆ కస్టమర్స్ ఏదైనా కావాలి అంటే ఆ చాట్ బాట్‌కి జెప్పేస్తే ఆ చాట్ బాట్ వచ్చి ఒక దగ్గర సేవ్ జేసి వీళ్ళకి మెసేజ్ పంపియాలి. అంటే ఈరోజు ఇవన్నీ ఇవ్వాలి ఆర్డర్ అని. అట్ ది ఎండ్ వాళ్ళు ఆ రిపోర్ట్ అనేది ఇస్తే ఏదైతే ఈ రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్‌ని ఇద్దరు డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో అదైతే ప్రొడక్ట్స్ డెలివర్ జేస్తారో వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు ఈజీగా చేసేసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇలానే జేసుకోవచ్చు. సో, ఇలా మాకొక ఐడియా వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్‌గా మేము దీన్నే ఇంప్లిమెంట్ గూడా జేశాము. మరది ఏం ఇంప్లిమెంట్ జేశాము, ఎలా చేశాము అని చెప్పి నేను ఈరోజు వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో, ఈ ప్రాజెక్ట్‌ని నేను ఫ్రమ్ స్క్రాచ్ జీరో నుంచి బిల్డ్ చేస్తాను. సో దట్ మీకు ఇది అర్థమవుతది. సో, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ ప్రాజెక్ట్‌ని మనం లైవ్‌లో బిల్డ్ చేసే ముందు ఒకసారి అసలు దీన్ని డెమో చూద్దాము. సో, ఇలా ఈ వర్క్ ఫ్లో అనేది ఉంటది. అండ్ ఏదైతే ఈ చాట్ బాట్ కనిపిస్తుందో మీకు పార్లర్ ఆర్డర్ బుకింగ్ బాట్ అని. సో, ఇదే మనం చేసే చాట్ బాట్ అనమాట. అండ్ దీన్ని మనం ఇక్కడ స్టార్ట్ అని చెప్పి క్లిక్ చేద్దాము. అండ్ ఇప్పుడు నేనిక్కడ ఒక వాయిస్ మెసేజ్ అనేది ఇస్తాను. నాకు 5 మిల్క్ ప్యాకెట్స్ అండ్ 2 బటర్ మిల్క్ కావాలి. సో, నేనిప్పుడు ఇక్కడ తెలుగులో మాట్లాడి ఇక్కడ వాయిస్ మెసేజ్ అనేది సెండ్ చేశాను. సో, ఇప్పుడు మీరు చూస్తే నేను మిల్క్ ప్యాకెట్స్ 5 అన్నాను. అండ్ దెన్ బటర్ మిల్క్ 2 అన్నాను. సో, మొత్తం క్వాంటిటీ 7 అండ్ దెన్ ఇది ఎక్కడ రెఫర్ చేస్తుంది అంటే, ఇక్కడ నేను దీనికి ఈ డేటా అనేది ఇచ్చాను. అంటే మిల్క్ ప్యాకెట్ 500 ఎంఎల్ అయితే ఎంత? అంటే స్టాక్ ఎంతుంది? అండ్ దెన్ మిల్క్ ఎంతుంది? అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తే బటర్ మిల్క్ కూడా అలానే. అంటే ఇక్కడ ఉండేవన్నీ షాప్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నమాట. ఇప్పుడు నేనేం చేశాను, జస్ట్ ఇలా టెలిగ్రామ్‌లో మెసేజ్ ఇచ్చాను. సేయింగ్ థట్ మిల్క్ నాకింత కావాలి అండ్ బటర్ మిల్క్ ఇంత కావాలి అని. అంటే ఇది ఆర్డర్ అనేది తీసేసుకునింది. ఆర్డర్ అనేది ప్లేస్ చేసింది. అండ్ ఇక్కడ ఆర్డర్ అనేది వచ్చింది నాకు. బట్ ఆ ఓనర్‌కి తెలియాలి కదా! ఆర్డర్ వచ్చిందని. సో, దానికోసము ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తే నా పేరు అండ్ దెన్ ఇక్కడ మిల్క్ అండ్ బటర్ మిల్క్ అండ్ దెన్ క్వాంటిటీ వచ్చి 7 టోటల్ ప్రైస్. అంటే ఇక్కడ కూడా అది అప్‌డేట్ అయిపోయిందనమాట. అండ్ దెన్ దీంతో పాటు ఓనర్ మెయిల్ అనేది నేను తీసుకొని, ఆ మెయిల్‌కి ఒక మెయిల్ అనేది కూడా సెండ్ చేశాను. సో, అది కూడా చూద్దాము. సో, ఇప్పుడు మీరు నా మెయిల్ చూసారంటే ఇక్కడ కూడా చూడొచ్చు. న్యూ ఆర్డర్ రిసీవ్డ్ అని చెప్పి నాకు మెయిల్ అనేది వచ్చింది. కస్టమర్ నేమ్ నా పేరు అండ్ దెన్ ప్రొడక్ట్ క్వాంటిటీ ఎంత, టోటల్ ప్రైస్ ఎంత అని. ప్లీజ్ ప్రాసెస్ థిస్ ఆర్డర్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. అంటే ఆర్డర్‌ని ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. అంటే ఆన్‌లైన్‌లో నేను జస్ట్ తెలుగులో వాయిస్ మెసేజ్ అనేది ఇచ్చినప్పుడు, అది ఆ వాయిస్ మెసేజ్‌ని కన్వర్ట్ చేసుకొని, ఆ ఆర్డర్ అనేది ప్లేస్ చేసి ఓనర్స్‌కి రిమైండ్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ ఓనర్ ఏం చేస్తాడు? ఇదేదైతే మెయిల్ ఉందో, ఈ మెయిల్‌ని ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడో వాడికి ఫార్వర్డ్ చేస్తాడు. అండ్ వాడెళ్లి డెలివర్ చేసేస్తాడు. ఇక్కడ ఏదైతే ఇష్యూ ఉన్నిందో, ఆ ఇష్యూ అనేది లేదిప్పుడు. అండ్ దెన్ మీరు ఎన్‌ఐటెల్‌లో చూస్తే ఇంతే. ఇంత సింపులే అది. సో, ఇది ఇప్పుడు మనం ఎలా లైవ్‌లో స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయాలో నేను మీకు గైడ్ చేస్తాను. అండ్ నేనేదైతే చేస్తానో సేమ్ అలానే మీరు కూడా ఫాలో అయితే ఈ ప్రాజెక్ట్‌ని మీరు కూడా చేయొచ్చు. అండ్ మేక్ ష్యూర్ ఇది చిన్న ప్రాజెక్ట్ ఏం గాదు. ఇది మీకు ఒక ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ దీన్ని మీరు లిటరల్లీ ఎవరికైనా సెల్ చేయొచ్చు. సో, ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని ఎండ్ వరకు చూడండి. అండ్ ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్‌లో అడగండి. మనం దాన్ని కలిసి సాల్వ్ చేసుకుందాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద లైవ్ బిల్డింగ్. సో, ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయడానికి నేను ఎన్8 ఒక కొత్త వర్క్ ఫ్లో అనేది క్రియేట్ చేశాను. అండ్ నేను నా పోయిన వీడియోలో సెల్ఫ్ హోస్ట్ ఎలా చేయాలో చెప్పాను గదా! సో, అదేదైతే వీడియోలో నేను హోస్టింగర్‌లో పర్చేస్ చేశానో, సో, అదే అకౌంట్ ఇది మీరు చూసుకోవచ్చు. n18
హోస్టింగర్.క్లౌడ్ అని. అంటే నేను హోస్టింగర్ వాళ్ళ క్లౌడ్‌లో ఆర్ వాళ్ళ వీపీఎస్‌లో నా n8n అనేది నేను సెల్ఫ్ హోస్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఇంకా n8nని సెటప్ చేసుకోలేదు అంటే ఆ వీడియో చూసి సెటప్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలోకొచ్చేసరికి మనం ఫస్ట్ స్టెప్‌గా ఏదైతే టెలిగ్రామ్ ఉందో, ఎందుకంటే మనం ఏదైతే చాట్ బాట్ చేస్తున్నామో అది టెలిగ్రామ్‌లో చేస్తున్నాము. సో, ఇక్కడ ఒక టెలిగ్రామ్ నోడ్ అనేది ట్రిగ్గర్ అనేది మనం ఇక్కడ పెడదాము. సో, క్లిక్ ఆన్ యాడ్ స్టెప్ అండ్ దెన్ ఇక్కడ టెలిగ్రామ్ అని చెప్పి సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు చాలా ట్రిగ్గర్స్ కనిపిస్తాయి. మీరు చూసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏదైతే ఆన్ మెసేజ్ అని ఉందో, ఈ ఆన్ మెసేజ్ అనే ట్రిగ్గర్‌ని మనం క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ మనం మన టెలిగ్రామ్ అకౌంట్ అనేది మనం లింక్ చేయాలి. సో, అదెలా చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ అండ్ దెన్ ఇక్కడ మనకు యాక్సెస్ టోకెన్ అనేది అడుగుతుంది. సో, ఇది నేను నా పోయిన వీడియోస్‌లో గూడా నేను చాలా సార్లు చెప్పున్నాను. బట్ ఈ యాక్సెస్ టోకెన్ అనేది ఎలా వస్తుంది అంటే మనం టెలిగ్రామ్‌లో ఒక బాట్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఫస్ట్ మనం ఒక బాట్ అనేది టెలిగ్రామ్‌కెళ్ళి క్రియేట్ చేసుకుందాము. నేనిప్పుడు టెలిగ్రామ్‌లో ఉన్నాను. అండ్ టెలిగ్రామ్‌లో మీరు చూస్తే ఇక్కడ ఏదైతే సెర్చ్ బార్ ఉంటదో, ఈ సెర్చ్ బార్ దగ్గర బాట్ ఫాదర్ అని చెప్పి సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే రిజల్ట్ వస్తుందో, ఆ రిజల్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే నాకు రీస్టార్ట్ అని చెప్పి వచ్చింది. ఒకవేళ మీరు దీన్ని ఆల్రెడీ యూజ్ చేసుంటే మీకు రీస్టార్ట్ అని చెప్పి వస్తది. సో, ఇక్కడ రీస్టార్ట్ అని చెప్పి క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే చాలా మనకు ఆప్షన్స్ అనేవి వచ్చాయి. అండ్ ఈ ఆప్షన్స్‌లో న్యూ బాట్ అని ఏదైతే ఆప్షన్ ఉందో మనం దాన్ని క్లిక్ చేద్దాము. అండ్ దెన్ ఇక్కడ నేమ్ అనేది మనం స్పెసిఫై చేయాలి. నేనిక్కడ పార్లర్ ఆర్డర్ బుకింగ్ బాట్ అని చెప్పి పెట్టాను. సో, లెట్స్ క్లిక్ థాట్. అండ్ ఇలా బాట్ అని చెప్పి ఎండ్ అవ్వాలి అని చెప్పి వస్తుంది. సో, దీన్నే మళ్ళీ మనం కాపీ చేసి అగైన్ ఇక్కడ పేస్ట్ చేద్దాము. సో, మీరు చూస్తే ఇప్పుడు మనకు ఆ బాట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఇంత సింపుల్ ఒక టెలిగ్రామ్‌లో బాట్ అనేది క్రియేట్ చేయడము. అండ్ ఈ బాట్‌ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే యాక్సెస్ టోకెన్ అని ఉందో దీన్ని మనం కాపీ చేసుకోవాలి. అండ్ దెన్ బ్యాక్ టు n8n అండ్ ఇక్కడ ఏదైతే యాక్సెస్ టోకెన్ అని చెప్పి ఉందో ఇక్కడ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. అండ్ దెన్ ఈ బేస్ యూఆర్ఎల్‌ని ఇలానే ఉండనిద్దాము అండ్ క్లిక్ ఆన్ సేవ్. అండ్ ఇక్కడ మీరు చూసారంటే గ్రీన్ సిగ్నల్ వచ్చింది విచ్ సేస్ కనెక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఓకే అయిపోయింది. అండ్ దెన్ మనం బ్యాక్‌కి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ట్రిగ్గర్ ఉందో ఆన్ మెసేజ్ అని చెప్పి మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉన్నాము. సో, నో ఇష్యూస్. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. సో, బ్యాక్ టు క్యాన్వాస్ అండ్ దెన్ ఈ టెలిగ్రామ్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి అగైన్ మనం టెలిగ్రామ్‌లోకి వద్దాము. అండ్ ఇక్కడ మీకు ఒక లింక్ అనేది కనిపిస్తుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మీ ఏదైతే బాట్ ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే స్టార్ట్ ఉందో నేను దీనిపైన క్లిక్ చేస్తాను. అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు n8n అండ్ ఇక్కడ మీరు చూసారంటే అక్కడ నేను స్టార్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈ టెలిగ్రామ్ ట్రిగ్గర్ అనేది గ్రీన్ సిగ్నల్‌లోకి వచ్చేసింది. అంటే టెలిగ్రామ్‌లో ఏం మెసేజ్ వచ్చినా ఆ మెసేజ్ అనేది n8nలోకి ఫార్వర్డ్ అవుతుంది. సో, మనం సక్సెస్‌ఫుల్‌గా ట్రిగ్గర్ అనేది సెట్ చేసేసాము. అండ్ దెన్ దీంట్లో మీరు డబుల్ క్లిక్ చూసారంటే ఇక్కడ ఏదైతే స్టార్ట్ అని ఉందో మీరు చూసుకోవచ్చు. ఆ టెక్స్ట్ అనేది స్టార్ట్ గదా! సో, ఆ స్టార్ట్ అనే టెక్స్ట్‌ని ఇక్కడ మనకు డిస్‌ప్లే చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మీది టెలిగ్రామ్‌లో మీదేదైతే నేమ్ ఉంటదో ఆ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, బ్యాక్ టు క్యాన్వాస్. ఇప్పుడు మనకు 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి వస్తాయి టెలిగ్రామ్‌లో. ఒకటి ఆడియో ఫైల్ అండ్ దెన్ ఒకటి టెక్స్ట్. సో, ఈ రెండిటిని మనం డిఫరెంట్‌గా ఉన్నప్పుడు ఆ రెండిటికి డిఫరెంట్ వేస్ అనేవి ఇవ్వాలి. సో, అదెలా అంటే ఇక్కడ మనం ఒక ఇఫ్ స్టేట్మెంట్ అనేది రాద్దాము. సో, ఇక్కడ మనం ప్లస్ బటన్‌ని క్లిక్ చేసి ఇఫ్ స్టేట్మెంట్‌ని సెర్చ్ చేద్దాము. అండ్ ఇక్కడ ఏదైతే ఇఫ్ అని ఉందో దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసారంటే వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 2 అని చెప్పి మనకు ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఇది చాట్ ఐడీ. అండ్ మనం మళ్ళీ ఒకసారి ఆడియోతో టెస్ట్ చేద్దాం దీన్ని. సో, దానికోసం అగైన్ బ్యాక్ టు క్యాన్వాస్ అండ్ దెన్ ఇక్కడ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అండ్ అగైన్ మనం టెలిగ్రామ్‌లోకి వెళ్దాము. అండ్ ఈసారి ఇక్కడ ఏదైతే నాకు వాయిస్ బటన్ ఉందో ఈ వాయిస్ బటన్‌ని క్లిక్ చేసి నేను ఒక రికార్డింగ్ అనేది సెండ్ చేస్తాను. సో, ఇక్కడ రికార్డింగ్ అనేది సెండ్ అయింది. సో, అగైన్ బ్యాక్ టు n8n అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఈ టెలిగ్రామ్ ట్రిగ్గర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఓకే అయింది. అండ్ దెన్ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ దగ్గర మీరు మ్యాప్ చేయాలిప్పుడు. ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేసి సో, ఇక్కడ మనం వాల్యూ 1 అండ్ వాల్యూ 2ని ఫిల్ చేయాలి. అదెలా అంటే ఇక్కడ ఏదైతే మనకు వచ్చుందో ఇక్కడ మనకు వాయిస్ అని చెప్పి ఇక్కడ మీమ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఆడియో అని ఉంది. సో, ఇక్కడ ఈ మీమ్ టైప్‌ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ దెన్ ఇక్కడ ఏదైతే ఆడియో/ఓజీజీ అని ఉందో దీన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసుకుందాము. అండ్ ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. అండ్ ఇక్కడ మీరు అవుట్‌పుట్ దగ్గర చూసారంటే ఒక ట్రూ బ్రాంచ్ ఉంది అండ్ ఫాల్స్ బ్రాంచ్ ఉంది. ఇప్పుడు ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది ట్రూ బ్రాంచ్‌లోకొచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే మీమ్ టైప్ ఉందో అది audio.oggలో ఉంది. సో, ఓకే. బ్యాక్ టు క్యాన్వాస్ అండ్ ఇక్కడ మీరు చూసారంటే ట్రూలో ఒక ఐటెమ్ అనేది ఉంది మనకి. ఇప్పుడు ఏదైతే రికార్డింగ్ మనం టెలిగ్రామ్‌లో నుంచి పంపించామో దాన్ని మనం ఫస్ట్ ఫెడ్ చేయాలి. అంటే ఏదైతే రికార్డింగ్ ఉందో దాన్ని మనం ఫస్ట్ డౌన్‌లోడ్ జేసుకోవాలి. సో, అది ఎలా జేయాలి అంటే ఇక్కడ ట్రూ దగ్గర ఏదైతే ప్లస్ బటన్ ఉందో దీనిపైన క్లిక్ జేయండి. అండ్ దెన్ అగైన్ ఇక్కడ టెలిగ్రామ్ అని జెప్పి సెర్చ్ జేయండి.
చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గెట్ ఏ ఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో, దీన్ని మనం క్లిక్ చేసుకుందాము. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఇలా ఏదైతే ఇందాక మనం అకౌంట్ తీసుకున్నామో అదే అకౌంట్ క్రెడెన్షియల్స్‌ని మనం దీంట్లో పెట్టేద్దాము. అండ్ ఆపరేషన్ దగ్గర గెట్ ఏ ఫైల్ ఈజ్ ఓకే. అండ్ ఇక్కడ మనం ఫైల్ ఐడీ అనేది స్పెసిఫై చేయాలి. అండ్ దెన్ ఆ ఫైల్ ఐడీ అనేది ఎక్కడుంటది అంటే ఇక్కడ మీరు ఇన్‌పుట్‌లో చూసారంటే కిందకి స్క్రోల్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఫైల్ ఐడీ అని చెప్పి ఒకటుంది. సో, దీన్ని మనం డ్రాగ్ అండ్ ఇక్కడ డ్రాప్ చేసేద్దాము. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. అండ్ బూమ్! మీరు చూసారంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ ఆడియో ఫైల్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. అండ్ నేను ఈ ఆడియో ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అండ్ వ్యూ కూడా చేయొచ్చు. సో, చూడొచ్చు మీరు. ఇక్కడ నేను ఏదైతే ఆడియో ఫైల్ రికార్డ్ చేశానో ఆ రికార్డ్ అయిన ఆడియో ఫైల్ అనేది మనకు ఇక్కడ యాక్సెసిబుల్. అండ్ దెన్ బ్యాక్ టు క్యాన్వాస్. ఇప్పుడు మీరు ఆ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేశారు. అండ్ ఇప్పుడు ఆ డౌన్‌లోడ్ అయిన దాన్ని మనం ట్రాన్స్‌క్రైబ్ చేయాలి. ట్రాన్స్‌క్రైబ్ అంటే ఏదైనా ఒక ఆడియోని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనం టెక్స్ట్‌లోకి మార్చాలి. సో, దాన్ని మనం స్పీచ్ టు టెక్స్ట్ అని కూడా చెప్తాము. సో, అది ఇప్పుడు మనం ఇక్కడ చేయాలి. సో, దానికోసం క్లిక్ ఆన్ ప్లస్ అండ్ ఇక్కడ ఓపెన్ ఏఐ అని చెప్పి సెర్చ్ చేయండి. అండ్ ఏదైతే ఇక్కడ ఆప్షన్ ఉందో దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ మీకు మొత్తం 3 ఆడియో యాక్షన్స్ అనేవి పెర్ఫార్మ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చి ట్రాన్స్‌లేట్ ఏ రికార్డింగ్, ట్రాన్స్‌క్రైబ్ ఏ రికార్డింగ్, జనరేట్ ఆడియో. దీంట్లో ప్రెజెంట్ నేను ట్రాన్స్‌క్రైబ్ ఏ రికార్డింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే జరిగేదేంటి అంటే నేను ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఇంగ్లీష్‌లో ఏదైతే నేను స్పీచ్ ఆర్ నేనేదైతే మాట్లాడానో దాన్ని అది టెక్స్ట్‌లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. వేరాజ్ ట్రాన్స్‌లేటర్ రికార్డింగ్ అని చెప్పి ఉంది గదా! దీన్ని నేను క్లిక్ చేసినప్పుడు నేను తెలుగులో మాట్లాడినా, ఇది తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి మార్చి మనకు జెప్తుంది. సో, దానికోసం ప్రెజెంట్ మనం ట్రాన్స్‌లేట్ ఏ రికార్డింగ్ అని ఉంది గదా! దీనిపైన క్లిక్ చేసేద్దాము. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు ఓపెన్ ఏఐ అకౌంట్ ఎలా సెటప్ చేసుకోవాలి అని చెప్పి. సో, ఆ ఓపెన్ ఏఐ అకౌంట్‌ని మీరు సెటప్ చేసుకోండి. నేను ఒక ప్లే లిస్ట్ అనేది తయారు చేసున్నాను. ఆ ప్లే లిస్ట్‌లో ఓపెన్ ఏఐ, జెమినీ, గూగుల్ క్రెడెన్షియల్స్ అండ్ దెన్ ఓపెన్ రూటర్ దాంట్లో ఈ ఓపెన్ ఏఐ గూడా మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. సో, ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైతే ఏపీఐ కీస్‌ని మనం ఫ్రీగా ఎలా తీసుకోవాలి అని చెప్పి నేను ఒక ప్లే లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో, ఆ ప్లే లిస్ట్‌ని మీరు వెళ్లి యాక్సెస్ చేయొచ్చు. దాంట్లో ఎన్ఐ10 క్రెడెన్షియల్స్ అనే ప్లే లిస్ట్ అనేది ఉంటది యూట్యూబ్ ఛానెల్‌లో. సో, దాన్ని మీరు యాక్సెస్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్‌తో నేను ప్రొసీడ్ అయిపోతాను. అండ్ దెన్ ఇక్కడ ఇన్‌పుట్ డేటా ఫీల్డ్ నేమ్ దగ్గర ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటాని మనం తీసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆల్రెడీ అది అలానే ఉంది కాబట్టి దాన్ని ప్రెజెంట్ మనం ఉండనిద్దాం. అండ్ దెన్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ స్టెప్. సో, ఇక్కడ నాకు సర్వీస్ ఈస్ రిసీవింగ్ టూ మెనీ రిక్వెస్ట్ అని వచ్చింది. సో, ఒకసారి అకౌంట్ చేంజ్ చేసి చూద్దాము. సో, ఓకే. నేను ఆ అకౌంట్ అనేది మళ్ళీ రీకనెక్ట్ చేశాను. సో, లెట్స్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ స్టెప్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఏదైతే నేను ఇక్కడ ఫైల్ ఇచ్చానో ఆడియో ఫైల్, ఆ ఆడియో ఫైల్ నుంచి ట్రాన్స్‌లేట్ అయ్యి అది మనకు ఇంగ్లీష్‌లో వస్తుంది యూ అని చెప్పి. సో, ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ టు క్యాన్వాస్. అండ్ దెన్ ఒక రికార్డింగ్ అనేది మనకు ట్రాన్స్‌క్రైబ్ అయ్యి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఏఐ ఏజెంట్‌కి ఇది కనెక్ట్ చేయాలి. సో, దానికోసము మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏఐ ఏజెంట్ అని చెప్పి సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే ఏఐ ఏజెంట్ వస్తుందో దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఇది చాట్ ట్రిగ్గర్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. బట్ ఇక్కడ ఇన్ థిస్ కేస్ మనం చాట్ ట్రిగ్గర్ అనేది యూజ్ చేయలేదు. మనం యూజ్ చేసిందేంటి? టెలిగ్రామ్. సో, ఇక్కడ కనెక్టెడ్ టు చాట్ ట్రిగ్గర్ ఉంది గదా! దీన్ని మనం డిఫైన్ బిలో అని చెప్పి పెడతాము. అండ్ దెన్ ఇక్కడ ప్రాంప్ట్ దగ్గర ఏదైతే ఓపెన్ ఏఐ నుంచి ట్రాన్స్‌లేటెడ్ రికార్డింగ్ నుంచి అవుట్‌పుట్ వస్తుందో, ఆ అవుట్‌పుట్‌ని మనం డ్రాగ్ అండ్ ఇక్కడ డ్రాప్ చేస్తాము. సో, దట్స్ ఇట్. అండ్ దీనికి మనం ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ అనేది మనం తర్వాత ఇద్దాము. సో, ప్రెజెంట్ బ్యాక్ టు క్యాన్వాస్ అండ్ దెన్ ఇక్కడ చాట్ మోడల్ అనేది కనెక్ట్ చేయాలి. యాస్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు నేను ఓపెన్ ఏఐ అనేది తీసుకుంటాను. అండ్ దెన్ ఒకవేళ మీ దగ్గర ఓపెన్ ఏఐ లేకపోతే మీరు జెమినీ ఆర్ నేనేదైతే ఓపెన్ రూటర్ వీడియో చేశానో దాంట్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ డీప్ సీక్, గ్రాక్ ఇవన్నీ. సో, అదొకసారి జూడండి. సో, ప్రెజెంట్ అయితే నేను ఓపెన్ ఏఐతో ప్రొసీడ్ అయిపోతాను. అండ్ దెన్ మెమరీ దగ్గర ఒక సింపుల్ మెమరీ అనేది పెడదాము. సో, సింపుల్ మెమరీ అండ్ ఇక్కడ కూడా కనెక్టెడ్ టు చాట్ ట్రిగ్గర్ ఉంది. బట్ ఇన్ అవర్ కేస్ అది మనం డిఫైన్ చేయాలి. సో, డిఫైన్ బిలో అండ్ ఇక్కడ మనం మన చాట్ ఐడీ అనేది స్పెసిఫై చేయాలి. సో, అది ఎలా అంటే ఇక్కడ టెలిగ్రామ్ ట్రిగ్గర్‌ని మీరు ఓపెన్ చేసినప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చాట్ అండ్ దెన్ ఐడీ ఉంది. సో, ఈ ఐడీని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ దెన్ ఇక్కడ విండో కాంటెక్స్ట్ లెంత్ దగ్గర నేను 10 చేసేసుకుంటాను. అంటే ప్రీవియస్ 10 కన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సింపుల్ మెమరీ అనేది గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఈ మోడల్ అనేది. సో, అగైన్ బ్యాక్ టు క్యాన్వాస్ అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఒక టూల్ అనేది యాడ్ చేయాలి. ఈ టూల్ దగ్గర నేనేం యాడ్ చేస్తా అంటే ఈ పార్లర్ యొక్క శాంపుల్ డేటా అనేది నా దగ్గర ఉంది. సో, ఇది మీరు ఎలా యాక్సెస్ చేయాలి అంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు దీంట్లో నేను యూజ్ చేసే ప్రాంప్ట్స్ అండ్ దెన్ ఏదైతే నేను షీట్స్ యూజ్ చేస్తున్నానో ఇవన్నీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అది కూడా కంప్లీట్‌లీ ఫ్రీగా. సో, ఇప్పుడు మనం వీడియోలోకొస్తే ఇక్కడ ఏదైతే డైరీ పార్లర్ శాంపుల్ డేటా అని ఉందో
ఇదే మన డేటాబేస్ అనుకోండి. అంటే ఈ డైరీలో ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఆ ప్రొడక్ట్స్ ఇవే. అండ్ ఇక్కడ మీరు చూస్తే ప్రొడక్ట్ యొక్క నేమ్ ఉంది. అండ్ దెన్ కేటగరీ అండ్ దెన్ ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఎంత? అండ్ దెన్ స్టాక్ ఎంతుంది? అసలు మన దగ్గర స్టాక్ ఎంత? సో, ఈ 4 కాలమ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. అండ్ దెన్ మళ్ళీ NA10లోకొద్దాము. అండ్ ఇక్కడ ఏదైతే టూల్స్ ఉందో, ఈ టూల్స్ దగ్గర మనం ఇప్పుడు ఏదైతే గూగుల్ షీట్స్ నేను చూపించానో శాంపుల్ డేటాది, అది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో, దానికోసం గూగుల్ షీట్స్ అని చెప్పి సెర్చ్ చేద్దాము. అండ్ ఇక్కడ ఏదైతే గూగుల్ షీట్స్ టూల్ అని ఉందో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మనం మన గూగుల్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ క్రెడెన్షియల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో, ఈ గూగుల్ షీట్స్‌కి గాని, గూగుల్ డ్రైవ్‌కి గాని ఆర్ మెయిల్‌కి అన్నిటికి ఒకటే ప్రాసెస్. సో, ఈ ప్రాసెస్ కూడా నేను నా క్రెడెన్షియల్స్ ఏదైతే ప్లే లిస్ట్ ఉందో అక్కడ మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ప్రెజెంట్ అయితే నాకు అకౌంట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూస్తే డాక్యుమెంట్‌లో నాకు కొన్ని షీట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో, ప్రెజెంట్ దీంట్లో ఆ షీట్ అనేది లేదు. సో, ఒక కొత్త షీట్ అనేది క్రియేట్ చేసి, దీంట్లో నేను ఏదైతే షీట్ నేను చాట్‌జీపీటీ ద్వారా శాంపుల్ డాక్యుమెంట్ అని చెప్పి ఇందాక చూపించానో, అది ఇప్పుడు మనం దీంట్లోకి ఓపెన్ చేసుకుందాము. సో, ఫైల్ అండ్ దెన్ ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. సో, ఇంపోర్ట్ అయిపోయింది. అండ్ ఏదైతే ఇది ఉందో దీన్ని డైరీ పార్లల్ శాంపుల్ డేటా అని ఉంది. సో, ఇదే సేవ్ చేసేద్దాము. అండ్ దెన్ అగైన్ NA10లోకొచ్చి ఇక్కడ మనం చూస్ దగ్గర క్లిక్ చేసినప్పుడు అది ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో, ఒకసారి మనం దీన్ని రిఫ్రెష్ చేద్దాము. సో, సెట్ మాన్యువల్లీ అని చెప్పి అగైన్ ఆటోమేటికల్లీ పెడదాము. అండ్ లెట్స్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నాకు డైరీ పార్లర్ శాంపుల్ డేటా అని ఉంది. సో, దీన్ని నేను సెలెక్ట్ చేసేసుకుంటాను. అండ్ దెన్ ఫ్రమ్ షీట్ దగ్గర ఏదైతే షీట్ ఉందో ఆ షీట్‌ని మనం తీసేసుకుందాము. అండ్ దెన్ ఇక్కడ ఆపరేషన్ చూస్తే మీరు గెట్ రోస్ అంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటాని మనకు కావాల్సినప్పుడు యాక్సెస్ చేయొచ్చనమాట. అంటే ఈ డేటాని మనం యాక్సెస్ చేసుకొని ఏదైనా సరే వాడుకోవచ్చు. సో, ఇదొక డేటాబేస్ లాగా. అండ్ అగైన్ బ్యాక్ టు NA10 బ్యాక్ టు క్యాన్వాస్. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇలా మనకు ఈ వర్క్ ఫ్లో అనేది ఉంది. అండ్ దెన్ ఇక్కడ మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఎవరైనా సరే టెలిగ్రామ్‌లో మనకు ఒక 2 మిల్క్ ప్యాకెట్స్ నాకు ఆర్డర్ చేయాలి అంటే, ఆ మిల్క్ ప్యాకెట్స్ అనేవి మనం సేవ్ చేయాలి గదా! అంటే ఎక్కడో ఒక దగ్గర ఈ ఆర్డర్ అనేది వచ్చింది అని చెప్పి సేవ్ చేయాలి గదా! సో, ఆ సేవ్ చేయడానికి నేను అగైన్ గూగుల్ షీట్సే వాడతాను. సో, నేను ఊరికేనే గూగుల్ షీట్స్ ఎందుకు వాడుతున్నా అంటే గూగుల్ షీట్స్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ. అండ్ చాలామంది గూగుల్ షీట్స్ నేను యూజ్ చేస్తున్నా కాబట్టి వాళ్ళు గూడా అదే యూజ్ చేస్తారు. అండ్ అది ఫ్రీ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అండ్ క్రెడెన్షియల్స్ నేను చెప్పినట్టే ఏదైతే ప్లే లిస్ట్ చెప్పానో ఆ ప్లే లిస్ట్‌లో మీరు క్రెడెన్షియల్స్ అనేవి సెటప్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఏదైతే ప్లస్ బటన్ ఉందో దీనిపైన క్లిక్ చేసి అగైన్ నేను గూగుల్ షీట్స్ అని చెప్పి యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ అగైన్ ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో ఆ యాక్షన్స్‌లో మనం ఇప్పుడు చేయాల్సింది అపెండ్ ఎ రో ఇన్ ఎ షీట్. అంటే ఇక్కడ ఎవరైనా మనకి ఆర్డర్ అనేది ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్ అనేది ఇక్కడ సేవ్ అవ్వాలి మనకి. ఆ సేవ్ అనేది ఎలా అవుతుంది అంటే మనం ఒక కొత్త రో అనేది మనకు రావాలి. అంటే ఆ కస్టమర్ యొక్క డేటా, ఆ కస్టమర్ ఏం ఆర్డర్ చేశారు, క్వాంటిటీ ఎంత, ప్రైస్ ఎంత, టోటల్ ఎంత వాళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఒక డేటా అనేది మనకు రావాలి. సో, ఆ డేటా రావడం కోసం అని చెప్పి ఇక్కడ అపెండ్ ఎ రో ఇన్ ఎ షీట్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేద్దాము. అండ్ దెన్ అగైన్ ఇక్కడ డాక్యుమెంట్స్ దగ్గర నేను ఒక కొత్త డాక్యుమెంట్ అనేది మీ ముందే క్రియేట్ చేస్తాను. సో, ఇక్కడ ఒక కొత్త డాక్యుమెంట్ అనేది మనం తీసుకుందాము. అండ్ ఇక్కడ మనకు ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలో అది ఇక్కడ మనం కాలమ్స్ ఫస్ట్ రాసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డాక్యుమెంట్‌కి నేమ్ అనేది ఇస్తాను. నేమ్ ఏంటి అంటే ఆర్డర్స్ రిసీవ్డ్ అని చెప్పి పెట్టాను. అంటే ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ అనేవి వచ్చినప్పుడు ఈ గూగుల్ షీట్స్‌లో మనం దాన్ని చూసుకోవచ్చు. సో, ఇది ఓనర్ దగ్గర ఉంటది. ఓనర్ అనేది దీన్ని వాచ్ చేస్తుంటాడనమాట. అండ్ దెన్ ఇక్కడ కాలమ్స్ దగ్గర మనం ఫస్ట్ ఒక నేమ్ అనే కాలమ్ ఇద్దాము. సో, అసలు ఎవరు ఈ ఆర్డర్ పెట్టారని చెప్పి తెలియాలి కదా! సో, అందుకు నేమ్. సో, ప్రెజెంట్ నేను ఒక 4 కాలమ్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే నేమ్, ప్రొడక్ట్, క్వాంటిటీ అండ్ టోటల్ ప్రైస్. ప్రొడక్ట్ ఏంటి? ఎంత క్వాంటిటీ పెట్టాడు? అండ్ దెన్ టోటల్ ప్రైస్ ఎంత? అండ్ దెన్ ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసేసుకుందాము. అండ్ ఇక్కడ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో దీన్ని మనం కొంచెం కలరింగ్ ఇద్దాము. కొంచెం బాగుంటది. సో, ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఏదైతే ఆర్డర్స్ రిసీవ్డ్ అని ఉందో ఇప్పుడు మనం అగైన్ NA10లోకొచ్చి ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్ అని ఉందో ఈ డాక్యుమెంట్‌ని చూస్ చేద్దాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆర్డర్స్ రిసీవ్డ్ అనే ఏదైతే నేను షీట్ ఇందాక క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన షీట్ ఇక్కడుంది. సో, దీన్ని మనం యాక్సెస్ చేసుకుందాము. అండ్ దెన్ షీట్ దగ్గర ఇట్స్ షీట్ 1. అండ్ దెన్ ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ నేమ్, ప్రొడక్ట్, క్వాంటిటీ, టోటల్ ప్రైస్ అంటే ఇక్కడ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్నీ ఇక్కడున్నాయి. సో, ఇప్పుడు మనం దీన్ని మ్యాప్ చేయాలన్నమాట. సో, ఇది మ్యాప్ అనేది మనం మళ్ళీ చేద్దాము. సో, ప్రెజెంట్ అయితే బ్యాక్ టు క్యాన్వాస్. అండ్ సో, ఇప్పటివరకు ఎక్కడి దాకా వచ్చింది అంటే ఎవరైనా సరే ఇక్కడ ఆర్డర్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళు వాయిస్ రికార్డింగ్‌తో ప్లేస్ చేశారంటే ఆ వాయిస్ రికార్డింగ్ అనేది డౌన్‌లోడ్ అయ్యి అండ్ దెన్ దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి ఏఐ ఏజెంట్‌కి ఇస్తది. అండ్ ఏఐ ఏజెంట్ అనేది ఆ డేటాబేస్‌లో చెక్ చేసుకొని ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్‌కి తగ్గట్టు ఆ ఆర్డర్‌ని ఒక స్పెసిఫిక్ ఫార్మాట్‌లో ఇస్తది. అండ్ ఈ ఫార్మాట్ అనేది గూగుల్ షీట్స్‌లో సేవ్ అయిపోతుంది. సో, ప్రెజెంట్ అయితే ఇంతవరకే మనం చేసున్నాము. అండ్ దెన్ ఇంకా మనం ఏం చేయొచ్చు? ఇక్కడ ఏదైతే అపెండ్ రో ఉందో దీని తర్వాత మనం ఏదైతే ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్‌కి ఒక మెయిల్ కూడా పంపియొచ్చు. సేయింగ్ థట్ ఒక న్యూ ఆర్డర్ వచ్చింది.
అని జెప్పి ఆ ఆర్డర్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం మెయిల్‌లో పెట్టొచ్చు. సో, ఆ నోడ్ గూడా మనం యాడ్ జేసేసుకుందాము. ప్రెజెంట్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాడ్ చేసేస్తున్నాను. అండ్ దెన్ దీంట్లో కంటెంట్ ఏదైతే ఉందో, ప్రాంప్ట్స్ ఏదైతే ఉందో అది మనం కూర్చొని ప్రశాంతంగా జేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక స్ట్రక్చర్ అనేది మనం బిల్డ్ చేసేసుకుందాము. అండ్ ఇక్కడ జీమెయిల్‌ని క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసినప్పుడు మీకిక్కడ సెండ్ ఏ మెసేజ్ అని ఉంది. సో, దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ 2 దగ్గర నాదేదైతే మెయిల్ ఉందో ఫర్ సపోజ్ నేనే ఓనర్ అనుకుందాం ఇప్పుడు. సో, నాదే ఇక్కడ మెయిల్ అనేది స్పెసిఫై చేస్తాను. సో, ఇక్కడ నేను ఒక డమ్మీ మెయిల్ అనేది నాది ఇచ్చేసాను. అండ్ దెన్ ఇక్కడ సబ్జెక్ట్ ఇవ్వాలి అండ్ మెసేజ్ ఇవ్వాలి. సో, ప్రెజెంట్ దీన్ని బ్యాక్ టు క్యాన్వాస్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇలాంటి ఒక స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడైతే టెలిగ్రామ్ మనకు ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. బట్ ఆర్డర్ రిసీవ్ అయిందా లేదా అని చెప్పి కస్టమర్‌కి తెలియాలి గదా! అండ్ అగైన్ ఇక్కడ ఒక టెలిగ్రామ్ నోడ్‌ని యాడ్ చేద్దాము. అండ్ దీనిపైన క్లిక్ చేసినప్పుడు మీకు కిందకి స్క్రోల్ చేస్తా ఉంటే ఇక్కడ సెండ్ యాన్ ఆడియో ఫైల్ అండ్ దెన్ చాట్ యాక్షన్ ఇలా మనకి చాలా ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటి? సెండ్ ఎ టెక్స్ట్ మెసేజ్. సో, దీనిపైన క్లిక్ చేసేద్దాము. అండ్ ఇందాక ఏదైతే టెలిగ్రామ్ మనం క్రెడెన్షియల్స్ చాట్ బాట్ చేసామో అదే ఇక్కడ ఉంచేసి ఇక్కడ చాట్ ఐడీ దగ్గర ఇందాక మీరు టెలిగ్రామ్ ట్రిగ్గర్‌లో ఒక చాట్ ఐడీ చూసారు కదా! సో, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చాట్ ఐడీ ఉంది. సో, దీన్ని మనం ఇక్కడ పేస్ట్ చేసేసుకుందాము. అండ్ దెన్ టెక్స్ట్ దగ్గర చూద్దాం. అండ్ దెన్ యాడ్ ఫీల్డ్ ఎన్ఐ10 అట్రిబ్యూషన్ అనేది తీసేద్దాము. సో, ఎన్ఐ10 వాటర్ మార్క్ అనేది రాదప్పుడు. సో, దీన్ని క్లిక్ చేసి ఆఫ్ చేసేద్దాం. అండ్ ప్రాబబ్లీ అంతే. సో, బ్యాక్ టు క్యాన్వాస్. సో, ఇది మన ఓవరాల్ వర్క్ ఫ్లో. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ ఏదైతే గూగుల్ షీట్ ఉందో దీన్ని మనం రీనేమ్ చేద్దాము. సో, ఇది చేసేదేంటి? ఇది ఒక డేటాబేస్. సో, ఇక్కడ అదే పెడదాము. నేను ఇక్కడ పార్లర్ ప్రొడక్ట్ డేటాబేస్ అని చెప్పి పెట్టాను. సో, బ్యాక్ టు క్యాన్వాస్. అండ్ దెన్ ఇక్కడ ఏదైతే గూగుల్ షీట్ ఉందో ఈ గూగుల్ షీట్ అనేది ఓనర్‌కి డేటాబేస్ అంతే గదా! సో, దాన్ని మనం అలానే రీనేమ్ చేద్దాము. సో, దీన్ని నేను ఆర్డర్స్ డేటా అని చెప్పి పెట్టాను. బికాజ్ ఇది ఆర్డర్స్ యొక్క డేటాని మనం సేవ్ చేస్తాం కాబట్టి గూగుల్ షీట్స్‌లో. సో, ఓకే. బ్యాక్ టు క్యాన్వాస్. అండ్ ఇక్కడ ఏదైతే సెండ్ మెసేజ్ ఉందో దీన్ని కూడా మనం రీనేమ్ చేద్దాము. సో, ఈ ఈమెయిల్‌ని నేను నోటిఫై ఓనర్ అని చెప్పి పెట్టాను. సో, ఓకే. బ్యాక్ టు క్యాన్వాస్. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఇది ఓకే. అండ్ దీంట్లో మనం ఏదైతే రిమైనింగ్ చేంజెస్ ఆర్ రిమైనింగ్ థింగ్స్ ఏంటి అంటే చేయాల్సింది ఇక్కడ మనం ఏఐ ఏజెంట్‌కి ఒక సిస్టమ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. అండ్ దెన్ మెయిల్ దగ్గర ఈ సబ్జెక్ట్, మెసేజ్ ఇవన్నీ మనం ఇప్పుడు చేయాలన్నమాట. సో, నేనెందుకు మొత్తం వర్క్ ఫ్లో చేసేసానంటే, ఇప్పుడు దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి, ఇక్కడ డౌన్‌లోడ్ చేద్దాము. అండ్ దెన్ ఇప్పుడు నేను చాట్‌జీపీటీలోకొచ్చి, చాట్‌జీపీటీకి ఏదైతే నేను డౌన్‌లోడ్ చేసిన జేసాన్ ఫైల్ ఉందో, ఆ ఫైల్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేసి, ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ నేను ఐ వాంట్ యూ టు గివ్ మీ ఎ సిస్టమ్ ప్రాంప్ట్ ఫర్ ద ఏఐ ఏజెంట్ వేర్ ఇట్ షుడ్ ఫెచ్ మీ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద డేటాబేస్. గివ్ మీ ద మాస్టర్ ప్రాంప్ట్ అని చెప్పి అడిగాను. అండ్ దెన్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్ అనేది మనకు రెడీ అయ్యి వచ్చేసింది. అండ్ ఇది ఒకసారి మీరు చదివినట్టయితే యు ఆర్ యాన్ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ కనెక్టెడ్ టు అ గూగుల్ షీట్స్ డేటాబేస్. యువర్ ప్రైమరీ టాస్క్ ఇస్ టు ఫెచ్, ప్రాసెస్ అండ్ రిటర్న్ డేటా అక్యురేట్లీ బేస్డ్ ఆన్ ద యూజర్స్ ఎంట్రీ. సో, డేటా సోర్స్ అనేది ఇక్కడ ఏదైతే డైలీ పార్లర్ శాంపుల్ డేటా ఉందో ఇక్కడ నుంచి తీసుకుందాము. అండ్ దెన్ దిస్ షీట్ కంటైన్స్ కాలమ్స్ లైక్ ప్రోడక్ట్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్. అంటే ఇదంతా నేను ఏదైతే డౌన్‌లోడ్ చేసిన జేసాన్ ఫైల్ ఇచ్చానో దాంట్లో నుంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని ఇదే మనకు ఇంత మంచి ప్రాంప్ట్ అనేది ఇచ్చింది. సో, నేను మోస్ట్ ఆఫ్ ద ప్రాంప్ట్స్ ఏదైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తానో సో, ఇవన్నీ నేను ఇలా జనరేట్ చేసినవే. అండ్ ట్రస్ట్ మీ ఇట్ విల్ వర్క్ వెరీ వెల్. అండ్ మీరు చూసారంటే ఇక్కడ రూల్స్ ఇచ్చింది. అవుట్‌పుట్ ఫార్మాట్ ఇచ్చింది. బట్ ఈ అవుట్‌పుట్ ఫార్మాట్ అనేది మనం యూజ్ చేయము. మనం ఇంకొక అవుట్‌పుట్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాము. అండ్ దెన్ ఇంపార్టెంట్ రూల్స్ ఇవన్నీ ఇచ్చింది. సో, ప్రెజెంట్ దీన్ని మనం కాపీ చేసేసుకుందాము. అండ్ దెన్ లెట్స్ గెట్ బ్యాక్ టు ఎన్ఐ10. అండ్ ఇక్కడ ఏదైతే ఏఐ ఏజెంట్ ఉందో దీనిపైన డబుల్ క్లిక్ అండ్ కిందకి స్క్రోల్ చేసినప్పుడు యాడ్ ఆప్షన్ దగ్గర సిస్టమ్ మెసేజ్‌ని మనం స్పెసిఫై చేద్దాము. అండ్ ఇక్కడ ఇది ఫిక్స్డ్‌లో ఉంది. దీన్ని మనం ఎక్స్‌ప్రెషన్‌లోకి చేంజ్ చేసుకొని ఇక్కడ ఏదైతే చిన్న యారో ఉందో ఆ యారో పైన క్లిక్ చేద్దాము. అండ్ యూ ఆర్ ఏ హెల్ప్‌ఫుల్ అసిస్టెంట్ దగ్గర మన ప్రాంప్ట్‌ని మనం పేస్ట్ చేసేసుకుందాము. అండ్ మీరు చూసారంటే ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోయింది. అండ్ దీంట్లో మనం కొన్ని చేంజెస్ అనేవి చేయాలి. అదేంటి అంటే ఇక్కడ డైరీ పార్లర్ శాంపుల్ డేటా అని ఉంది కదా! ఇది మనం తీసేసి ఇక్కడ మనం ఏమని నేమ్ చేస్తున్నాము? పార్లర్ ప్రొడక్ట్స్ డేటాబేస్ అని ఉంది. సో, ఇది మనం కాపీ ఇక్కడికొచ్చి మీరు ఇక్కడ ఏదైతే 2 కొటేషన్స్ ఉన్నాయో దాని మధ్యలో అది పేస్ట్ చేసేద్దాము. అండ్ దెన్ ఒకసారి మొత్తం చెక్ చేద్దాం. దిస్ షీట్స్ కంటైన్స్ కాలమ్స్ లైక్ ఓకే. సో, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ ఇదైతే అవుట్‌పుట్ ఫార్మాట్ ఉందో దీన్ని మనం డిలీట్ చేసేద్దాం ప్రెజెంట్‌కి. సో, ఓకే. ఇప్పుడు మనం బ్యాక్ టు క్యాన్వాస్. సో, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, అదెలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిలీట్ చేసేసి వీటిని మనం డీయాక్టివేట్ చేసేసుకుందాము. అండ్ దెన్ ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అండ్ దెన్ ఇక్కడ వెయిటింగ్ టు ట్రిగ్గర్ యాన్ ఈవెంట్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే మన చాట్ బాట్ చేసామో అక్కడికొచ్చి అగైన్ నేను ఒక వాయిస్ రికార్డ్ అనేది ఇస్తాను. ప్లీజ్ గివ్ మీ ది డీటెయిల్స్ ఆఫ్ మిల్క్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు.
అది సెండ్ అయింది. సో, లెట్స్ గెట్ బ్యాక్ టు NA10 అండ్ ఇక్కడ అది రన్ అయితే అవుతుంది. సో, చూద్దాం. ఓకే. నో ప్రాబ్లమ్. అక్కడ ఎర్రర్ అనేదొచ్చింది. సో, ఏఐ ఏజెంట్ మనకేం అవుట్‌పుట్ ఇచ్చిందో చూద్దాము. సో, ఇక్కడ నాకు అవుట్‌పుట్ అనేది మిల్క్ నేను అడిగాను గాబట్టి, నేను ఆ వాయిస్ రికార్డింగ్‌లో ఆహ్, డీటెయిల్స్ అబౌట్ మిల్క్ అని జెప్పి అడిగాను. సో, ఇక్కడ మిల్క్ డీటెయిల్స్ అంటే ఇలా మనకిచ్చింది. అంటే మొత్తం ఒకటే అవుట్‌పుట్‌లో ఇచ్చింది. బట్ ఇలా నాకు ఒకటే అవుట్‌పుట్‌లో ఇస్తే, నేనిక్కడ ఏదైతే ఇదుందో దీంట్లో నేనెలా మ్యాప్ జేసుకోగలుగుతాను? నేను చేసుకోలేను. సో, అందుకని నేనేం జేయాలి అంటే అగైన్ NA10లోకొచ్చి ఇక్కడ రిక్వైర్డ్ స్పెసిఫిక్ అవుట్‌పుట్ ఫార్మాట్ అని ఉంది గదా! దీన్ని ఆన్ జేసుకుందాము. అండ్ ఆన్ జేసుకున్న వెంటనే మీరు జూడొచ్చు ఇక్కడ నాకొక అవుట్‌పుట్ పార్సర్ అనేది జూపిస్తుంది. సో, బ్యాక్‌కొచ్చి ఇక్కడ ఒక అవుట్‌పుట్ పార్సర్‌ని మనం తీసుకుందాం. సో, ఇక్కడ ప్లస్ బటన్ ఉంది గదా! దీనిపైన మనం క్లిక్ జేద్దాము. అండ్ ఇక్కడ స్ట్రక్చర్డ్ అవుట్‌పుట్ పార్సర్ అని ఉంది గదా! దీనిపైన క్లిక్ జేద్దాం. ఇక్కడ మనం ఒక జేసాన్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఇవ్వాలి ఆర్ ఒక జేసాన్ ఫైల్ అనేది ఇవ్వాలి ఎగ్జాంపుల్‌గా. సో, సేమ్ అగైన్ మనం చాట్‌జీపీటీ దగ్గరికెళ్ళి సో, ఇక్కడ నేను గివ్ మీ యాన్ ఎగ్జాంపుల్ జేసాన్ ఫర్ ద ఏఐ ఏజెంట్ టు మ్యాచ్ ద గూగుల్ షీట్స్ కాలమ్స్ అని చెప్పి చెప్పాను. అండ్ ఆ కాలమ్స్ ఏంటి? ఈ నేమ్, ప్రొడక్ట్, క్వాంటిటీ, టోటల్ ప్రైస్. సో, దీన్ని మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాము అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ విత్ మల్టిపుల్ ఆర్డర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ విత్ సింపుల్ ఆర్డర్ అని చెప్పి 2 ఇచ్చింది. మనం ఈ మల్టిపుల్ ఆర్డర్స్ ఏదైతే ఉందో దీన్ని మనం కాపీ చేసుకుందాము. అండ్ దెన్ అగైన్ NA10లోకొచ్చి ఇక్కడ దాన్ని పేస్ట్ చేసేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దాము. సో, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ నేను దీని పైనకొచ్చి ఇలా ఎగ్జిక్యూట్ చేయకుండా నేనేం చేస్తానంటే ఇక్కడే ఏదైతే రన్ బటన్ ఉందో దీన్ని క్లిక్ చేసేస్తాను. అండ్ ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. సో, దీని అవుట్‌పుట్ ఇప్పుడు చూద్దాము. అండ్ ఇప్పుడు మీరు చూసారంటే ఈ అవుట్‌పుట్ అనేది మీరు చూసుకోవచ్చు. నేమ్ దగ్గర నేమ్ వచ్చింది. ప్రొడక్ట్ దగ్గర మిల్క్ వచ్చింది. క్వాంటిటీ దగ్గర 100 టోటల్ ప్రైస్ ఇస్ 30 అంటే ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో అది నాకెలా కావాలో నేను మార్చుకున్నాను. సో, అందుకే ఒక అవుట్‌పుట్ పార్సర్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు అగైన్ బ్యాక్ టు క్యాన్వాస్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ గూగుల్ షీట్స్ చూసారంటే దీన్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు డేటా అనేదొచ్చింది. సో, ఇప్పుడు ఈ డేటాని మనం మ్యాప్ జేయాలి. అదెలా మ్యాప్ జేయాలి? ఇక్కడ కింద స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ నేమ్ దగ్గర ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో దీన్ని మనం మ్యాప్ చేసేద్దాము. అండ్ సేమ్ అలాగే ప్రొడక్ట్, క్వాంటిటీ, టోటల్ ప్రైస్ అన్నిటికి మనం సేమ్ అలానే చేసేద్దాం. అండ్ వన్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే నాకు 2 అవుట్‌పుట్స్ సేమ్ వచ్చాయి. సో, ఐ థింక్ నేనిక్కడ ఏం చేస్తానంటే ఈ స్ట్రక్చర్ అవుట్‌పుట్ పార్సర్ ఏదైతే ఉందో ఇక్కడ సింగిల్ ఇచ్చింది గదా! ఈ సింగిల్ నేను కాపీ చేసేసుకుంటాను. అండ్ దెన్ అవుట్‌పుట్ పార్సెల్‌లో దీన్ని నేను డిలీట్ చేసేసి అదేదైతే సింపుల్‌గా 4 లైన్‌లో ఇచ్చిందో అది నేనిక్కడ పేస్ట్ చేసేసాను. సో, అదే నాకు తెలిసి ఎఫిషియంట్. అండ్ దెన్ ఇప్పుడు మనం దీన్ని యాక్టివేట్ చేసేసుకుందాము. దీన్ని కూడా యాక్టివేట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఏదైతే నోడ్ ఉందో ఈ నోడ్‌ని మనం ఇలా కనెక్ట్ చేసేద్దాము. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓన్లీ దీన్నొక్కటే టెస్ట్ చేసి చూద్దాము. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఆ డేటా అనేది రిసీవ్ అవుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసి చూద్దాము. సో, దానికోసం బ్యాక్ టు NA10 అండ్ దెన్ దీన్ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. అండ్ మీరు చూస్తే ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో అవుట్‌పుట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం ఒకసారి దీన్ని చెక్ చేద్దాము. అండ్ మీ ముందే చూడొచ్చు ఇప్పుడు మిల్క్ అండ్ దెన్ ప్రొడక్ట్ వచ్చి మిల్క్ అండ్ క్వాంటిటీ అండ్ దెన్ టోటల్ ప్రైస్. ఇక్కడ ఏమైందంటే మిల్క్ 500 ఎంఎల్ ఒకటి, ప్రొడక్ట్ ఒకటి, మిల్క్ అని చెప్పి వచ్చింది. సో, నేమ్ దగ్గర మిల్క్ రాకూడదు గదా! మిల్క్ అంటే అది నేమ్ గాదు. సో, నేమ్ అనేది మనం ఇక్కడ ఇద్దాము. సో, అదెలా అంటే అగైన్ NA10 అండ్ దెన్ ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఇక్కడ నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. ఇక్కడ ఏదైతే టెలిగ్రామ్ ట్రిగ్గర్ ఉందో దీన్ని మీరు ఓపెన్ చేసినప్పుడు కిందకి స్క్రోల్ చేస్తా ఉంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని చెప్పి ఒకటుంటది. సో, దీన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాము. అండ్ ఈ ప్రొడక్ట్ దగ్గర గూడా నేను ఈ ప్రొడక్ట్ కాకుండా ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్‌ని తీసేసుకుంటాను. సో, అది నేనిక్కడ టైప్ చేసేసాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే మిల్క్ 500 ఎంఎల్ అని ఉంది. ఒకసారి మనం మళ్ళీ దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. సో, ఇది టెస్ట్ అయింది. ఒకసారి మనం గూగుల్ షీట్స్‌లో చూద్దాము. అండ్ ఈసారి చూస్తే నేమ్ దగ్గర నేమ్ వచ్చింది. అండ్ దెన్ ప్రొడక్ట్ దగ్గర మిల్క్ 500 ఎంఎల్, క్వాంటిటీ 100, టోటల్ ప్రైస్ 30 అంటే ఇలా అది శాంపుల్ డేటా. సో, అలా వచ్చింది. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు NA10 ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఇక్కడ మెయిల్ అనేది ఇప్పుడు సెండ్ చేయాలి. ఇప్పుడు సేమ్ చాట్‌జీపీటీ దగ్గరికెళ్ళి నాకు ఒక సబ్జెక్ట్ లైన్ అండ్ దెన్ ఒక మెసేజ్ అనేది కావాలి అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఏమిచ్చానంటే ఐ వాంట్ యూ టు జనరేట్ మీ అ సబ్జెక్ట్ అండ్ ద మెసేజ్ కంటెంట్ టు నోటిఫై ద ఓనర్ అండ్ యూజ్ ఇమోజీస్ అండ్ క్లియర్‌లీ ఇండికేట్ ద ప్రొడక్ట్ క్వాంటిటీ అండ్ ప్రైస్ ఫర్ ఆల్ అని చెప్పి పెట్టాను. సో, ఇలా మనం ఏదైనా పెట్టొచ్చు. చాట్‌జీపీటీకి అర్థమైపోతుంది. సో, ఓకే. లెట్స్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే చాలా మంచిగా మనకి సబ్జెక్ట్ అండ్ మెసేజ్ కంటెంట్ ఇచ్చింది. సో, ఈ సబ్జెక్ట్‌ని మనం కాపీ చేసుకొని ఇక్కడ అగైన్ వచ్చి ఈ సబ్జెక్ట్ లైన్ దగ్గర దాన్ని పేస్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు జాన్ డ్యూయి అని ఉంది. దీన్ని మనం డిలీట్ చేసేసి అండ్ చెప్పాలంటే ఇది ఫ్రెష్ కౌ మిల్క్ అని ఉంది. దీన్ని కూడా మనం డిలీట్ చేసేసుకోవచ్చు. సో, న్యూ ఆర్డర్ అని చెప్పి ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ దగ్గర ఈ నేమ్‌ని పెట్టేద్దాము. సో, అలా సబ్జెక్ట్ లైన్ అనేది రెడీ అయిపోయింది. ఇలా వస్తదనమాట సబ్జెక్ట్ లైన్. న్యూ ఆర్డర్ అలర్ట్ యాకూబ్ అని చెప్పి వస్తది. అండ్ దెన్ ఇది HTML ఉంది.
ప్రెజెంట్ దీన్ని నేను టెక్స్ట్‌లోకి పెడతాను. అండ్ దెన్ అగైన్ చాట్‌జీపీటీ ఏదైతే ఇచ్చిందో దాన్ని కాపీ అండ్ ఈ మెసేజ్ దగ్గర ఎక్స్‌ప్రెషన్‌ని మనం ఆన్ చేసి, ఇది మనం ఒక ట్యాబ్ లాగా ఓపెన్ చేసుకొని దీంట్లో మనం దీన్ని పేస్ట్ చేసేద్దాము. అండ్ ఇక్కడ మీరు చూసారంటే కస్టమర్ నేమ్ దగ్గర ఈ నేమ్‌ని డ్రాగ్ చేద్దాము. అండ్ దెన్ ప్రొడక్ట్ డీటెయిల్స్ దగ్గర ప్రొడక్ట్ ఏంటి? సో, ప్రొడక్ట్ ఇది కాబట్టి దీన్ని డ్రాగ్ చేసేద్దాము. అండ్ దెన్ క్వాంటిటీని కూడా మనం ఇక్కడ డ్రాగ్ చేసేద్దాం. సేమ్ అలానే టోటల్ ప్రైస్. సో, ప్లీజ్ ప్రాసెస్ దిస్ ఆర్డర్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ దీన్ని ఇలానే ఉండనిద్దాము. అండ్ దెన్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా మనకు ఆ మెయిల్ అనేది వస్తదనమాట. సో, ఓకే. క్లిక్ ఆన్ రాంగ్. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఈ మెయిల్ కూడా ఓకే అయిపోయింది. అండ్ ఇక్కడ సెండ్ ఎ టెక్స్ట్ మెసేజ్ దగ్గర దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది ఇవ్వాలి. సో, ఈ టెక్స్ట్ దగ్గర మనం ఏమి ఇవ్వాలి అంటే ఇది మనం యూజర్‌కి ఆర్ కస్టమర్‌కి ఇస్తున్న టెక్స్ట్. సో, అది మనం ఎలా ఇవ్వాలి? ఆర్డర్ ప్లేస్డ్ లేకపోతే ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది అని చెప్పి వాళ్ళకి రావాలి. సో, అది మనం ఎలా చేయాలి అంటే ఇక్కడ ఏదైతే సేమ్ మళ్ళీ చాట్‌జీపీటీ దగ్గరకొచ్చి ఒక ప్రాంప్ట్ అనేది ఇద్దాము. ఇక్కడ ప్రాంప్ట్ ఏమి ఇచ్చానంటే గివ్ మీ ఎ మెసేజ్ టు రిప్లై బ్యాక్ టు ద కస్టమర్ సేయింగ్ దట్ యువర్ ఆర్డర్ ఈస్ ప్లేస్డ్ అని చెప్పి ఎంటర్ కొట్టాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే అగైన్ ఇలా మనకిచ్చింది. సో, దీన్ని మనం కాపీ చేసుకుందాం. అండ్ దెన్ అగైన్ N8 ఇక్కడ టెక్స్ట్ దగ్గర దాన్ని మనం పేస్ట్ చేసేద్దాము. అండ్ ఇక్కడ ఇది ఎలా పడితే అలా ఉంది. సో, దీన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకుందాము. అండ్ దీన్ని నేను కొంచెం మంచిగా స్ట్రక్చర్ చేశాను. అండ్ దెన్ థాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ అని చెప్పి వాళ్ళ నేమ్ ఏంటో ఆ నేమ్ ఇక్కడ పెట్టేద్దాము. సో, ఈ నేమ్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాము. అండ్ దెన్ ఇక్కడ ప్రొడక్ట్ దగ్గర ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్‌ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్. సో, క్వాంటిటీ దగ్గర కూడా అలానే డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాము. సో, ఇలా ఇది అయ్యింది. అండ్ ఇక్కడ ఈ వీల్ నోటిఫైని తీసేసి మనం వీల్ డెలివర్ ఇట్ బై టుమారో 9 AM అని చెప్పి పెడదాము. అంటే డైరీ ప్రొడక్ట్స్ కదా! సో, అవి పొద్దున్నే వాళ్ళు రావాలని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, అదే మనం ఇక్కడ టైప్ చేద్దాము. సో, ఇలా వీల్ డెలివర్ ఇట్ బై టుమారో 9 AM అని చెప్పి పెట్టాను. సో, బ్యాక్ టు క్యాన్వాస్. అండ్ ఇప్పుడు మీరు చూసారంటే ఇలా ఈ వర్క్ ఫ్లో అనేది ఉంది. బట్ ఇక్కడ మనం ఇంకొక చిన్న థింగ్ అనేది మనం యాడ్ చేయలేదు. అదేంటి అంటే మనం ఇక్కడ ఆడియోకేమో ఇచ్చాము. బట్ ఇక్కడ ఎవరైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ చేసినప్పుడు అది పోదు కదా! సో, అలాంటప్పుడు ఇక్కడ ఏదైతే ఫాల్స్ అని ఉందో ఈ ఫాల్స్‌ని మనం డ్రాగ్ అండ్ అగైన్ ఏఐ ఏజెంట్‌కి మనం కనెక్ట్ చేసేద్దాము. అంటే ఏదైనా టెక్స్ట్ వచ్చినప్పుడు ఇటువైపు ఆ పాత్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఈ గెట్ ఫైల్ అండ్ దెన్ ఈ ట్రాన్స్‌క్రైబ్ రికార్డింగ్ అవ్వకుండా డైరెక్ట్‌గా ఏఐ ఏజెంట్‌కి అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ అది ఆడియో ఫైల్ అయితే అప్పుడు గెట్ ఫైల్, ట్రాన్స్‌క్రైబర్ రికార్డింగ్ ఆర్ ట్రాన్స్‌లేటర్ రికార్డింగ్ అనేది జరుగుతుంది. సో, ఓకే గైస్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. సో, ఇది టెస్ట్ చేసే ముందు దీన్ని మనం సేవ్ చేసి ఇక్కడ ఏదైతే ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో ఉందో దీనిపైన క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ వెయిటింగ్ ఫర్ ద ట్రిగ్గర్ ఈవెంట్ అని ఉంది. ఇప్పుడు నేను ఫోన్‌లో ఆ రికార్డింగ్ అనేది పెడతాను. సో, చూద్దాము. ఐ వాంట్ టు ఆర్డర్ 5 మిల్క్ ప్యాకెట్స్. సో, ఇక్కడ మీరు చూస్తే అది రన్ అవుతుంది. చూద్దాం. అది ఆడియో కాబట్టి అటువైపు వెళ్ళింది. అండ్ ఇక్కడ ఒక ఎర్రర్ అనేది వచ్చింది. సో, చూద్దాం అదేంటో. సో, స్ట్రక్చర్ అవుట్‌పుట్ ఫార్మాట్‌లో ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో, బ్యాక్ టు క్యాన్వాస్. సో, ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో అది మనం ఏం డిఫైన్ చేయలేదు. జస్ట్ ఇక్కడ ఐ వాంట్ టు ఆర్డర్ 5 మిల్క్ ప్యాకెట్స్ అంటే అది ఏం చేయాలో అర్థం కావట్లేదనమాట. సో, దీన్ని మనం అగైన్ చాట్‌జీపీటీకెళ్దాము. చాట్‌జీపీటీకెళ్ళి ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వమని చెప్పి చెప్దాము ఏఐ ఏజెంట్‌కి. సో, ఇక్కడ నేను ఐ వాంట్ టు గివ్ మీ ఎ 1 లైన్ ప్రాంప్ట్ ఆఫ్ దట్ ఏఐ ఏజెంట్ అని చెప్పి అడిగాను. సో, అది ఒక 1 లైన్ ప్రాంప్ట్ అనేది ఇచ్చింది. సో, దీన్ని మనం కాపీ నేను N8 దాన్ని మనం పేస్ట్ చేసేసుకుందాము. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ అని చెప్పి టైప్ చేద్దాము. అండ్ ఆ రిక్వెస్ట్ దగ్గర ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్‌ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాము. సో, లెట్స్ సీ ఇప్పుడేమైనా అది జరగద్దో లేదో చూద్దాము. సో, క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ స్టెప్. సో, అగైన్ మోడల్ అవుట్‌పుట్ డజంట్ ఫిట్ ద రిక్వైర్డ్ ఫార్మాట్ అని ఉంది. సో, ఇక్కడ అవుట్‌పుట్ ఫార్మాట్‌లోనే ఏదో ప్రాబ్లమ్ ఉంది. సో, లెట్స్ సీ థాట్. సో, ఇదెందుకు అంటే మనం ఒకసారి ఈ సిస్టమ్ మెసేజ్‌ని ఆన్ చేసి ఇక్కడ ఏదైతే మనకు చాట్‌జీపీటీ ఇందాక ఏదైతే ఇచ్చిందో ఒక జేసాన్ అనేది ఇచ్చింది కదా! సో, ఆ జేసాన్‌ని మనం కాపీ చేసుకొని అది మనం ప్రాంప్ట్‌లో కూడా ఒక్కసారి ఇచ్చి చూద్దాము. సో, చూద్దాం ఏమవుతుందో. సో, ఇక్కడ ఐ విల్ గివ్ ద ప్రాంప్ట్ ఆల్సో. ఇక్కడ నేను జేసాన్ ప్రాంప్ట్ కూడా ఇచ్చాను. సో, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము ఎగ్జిక్యూట్ స్టెప్ అండ్ దెన్ సక్సెస్‌ఫుల్‌గా ఓకే అయింది. సో, ఒకసారి మనం అవుట్‌పుట్ ఏమొచ్చిందో చూద్దాము. సో, అవుట్‌పుట్ దగ్గర నేమ్ దగ్గర జాన్ డోయ్ అని వచ్చింది. అండ్ దెన్ ప్రొడక్ట్ నేను 5 అడిగాను కాబట్టి 5 ఓకే. దెన్ టోటల్ ప్రైస్ అనేది 150. సో, ఇదంతా ఓకే గానీ నేమ్ దగ్గర రాలేదు. అదెందుకు రాలేదు అంటే ఇక్కడ మనం ఏఐ ఏజెంట్‌కి స్పెసిఫై చేయలేదు నేమ్. సో, మనం అది కూడా ఇక్కడ స్పెసిఫై చేద్దాము. సో, కస్టమర్స్ నేమ్ దగ్గర ఏదైతే ఫస్ట్ నేమ్ ఉందో దీన్ని అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. నేను అగైన్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, ఇక్కడ నాకు ఒక అవుట్‌పుట్ అనేది వచ్చింది. ప్రొడక్ట్, క్వాంటిటీ, టోటల్ ప్రైస్ అని. బట్ నేమ్ అనేది రాలేదు. సో, నేమ్ కోసం ఇక్కడ పైన ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఈ ప్రాంప్ట్ దగ్గర మనం నేమ్‌ని స్పెసిఫై చేయడానికి ట్రై చేద్దాము. సో, ఇక్కడ నేను కస్టమర్ నేమ్ అని చెప్పి రాసాను. అండ్ కస్టమర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాము.
అండ్ వన్స్ దీన్ని అగైన్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, అది అగైన్ ఇలానే వచ్చింది. ఒక పని చేద్దాము. టైమ్ వేస్ట్ చేయకుండా జస్ట్ మనం ఏదైతే బ్యాక్ టు క్యాన్వాస్ ఉందో దీన్ని క్లిక్ చేసి, ఇక్కడ ఏఐ ఏజెంట్ దగ్గర ఒక నోడ్ అనేది యాడ్ చేద్దాము. ఒక సెట్ నోడ్ అనేది యాడ్ చేద్దాము. నేను చాలా సార్లు మీకు చెప్పున్నాను. సెట్ నోడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఇలా ఎప్పుడైనా ఇరిటేట్ చేసినప్పుడు ఈ సెట్ నోడ్ అనేది అందుకే ఉండేది. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇక్కడ టెలిగ్రామ్ ట్రిగ్గర్‌లో మీరు కిందకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఉంది. సో, దీన్ని నేను ఇక్కడ డ్రాగ్ చేస్తాను. అండ్ దెన్ ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో అక్కడ కస్టమర్ నేమ్ అని చెప్పి ఇచ్చాను. అండ్ ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇక్కడ కస్టమర్ నేమ్ యాకూబ్ అని చెప్పి వచ్చేసింది. సో, ఇప్పుడు ఏమవుద్ది అంటే ఇక్కడ గూగుల్ షీట్స్ ఆర్డర్ డేటా ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి దీన్ని మీరు చూస్తే ఇక్కడ రెడ్ కొన్ని, గ్రీన్ కొన్ని ఉన్నాయి. దీన్ని మనం రీమ్యాప్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేమ్ అనేది ఆల్రెడీ మ్యాప్ అయిపోయి ఉంది. ఈ ప్రొడక్ట్ దగ్గర కూడా మనం ఇక్కడ ఏదైతే ఉందో అది మ్యాప్ చేసేద్దాము. సో, ఇక్కడ నేను అన్నీ క్విక్‌గా మళ్ళీ మ్యాప్ చేసేసుకున్నాను. అండ్ లెట్స్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ స్టెప్. అండ్ ఇప్పుడు నేమ్ దగ్గర నా పేరు వచ్చేసింది. సో, ఇక్కడ మీరు చూస్తే నా పేరు అండ్ దెన్ 5 150 టోటల్ ప్రైస్. సో, ఇలా మనకు వచ్చేసింది. సో, లెట్స్ గో టు N8 అగైన్ అండ్ బ్యాక్ టు క్యాన్వాస్. అండ్ ఇంకా దీన్ని మనం ఫైనల్‌గా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. అండ్ దెన్ లెట్స్ గో టు టెలిగ్రామ్. ఐ నీడ్ 10 ప్యాకెట్స్ ఆఫ్ బటర్ మిల్క్ అండ్ 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్. సో, చూద్దాము రిప్లై అనేది వస్తుందా లేదా అని. సో, మీరు చూడొచ్చు నాకు ఆర్డర్ అనేది ప్లేస్ అయింది అని చెప్పి వచ్చింది. ఆర్డర్ సమ్మరీ ప్రోడక్ట్ వచ్చి బటర్ మిల్క్ అండ్ మిల్క్. సో, మొత్తం క్వాంటిటీ వచ్చి 10 అండ్ 2 మొత్తం 12 క్వాంటిటీ అండ్ ప్రైస్ వచ్చి 320. ఒకసారి మనం ఈ ప్రైస్ ఏదుందో అది ఒకసారి చెక్ చేసి చూద్దాము. సో, మిల్క్ 500 ఎంఎల్‌ది 2 అంటే 60 అండ్ దెన్ 10 బటర్ మిల్క్. ఎగ్జాక్ట్‌లీ 320 అయ్యింది. అండ్ యువర్ ఆర్డర్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ ప్లేస్డ్ అండ్ ఈస్ నౌ బీయింగ్ ప్రాసెస్డ్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు మనం ఇదేదైతే డేటా ఉందో అది గూగుల్ షీట్స్‌లో కూడా సేవ్ అయ్యి ఉండాలి. సో, లెట్స్ చెక్ థాట్. సో, ఇక్కడ మీరు చూసారంటే బటర్ మిల్క్ అని వచ్చింది. ఒకసారి దీన్ని మనం కొంచెం ఎక్స్‌టెండ్ చేసి చూద్దాము. ఓకే. బటర్ మిల్క్ అండ్ మిల్క్ 2 వచ్చున్నాయి. అండ్ దెన్ క్వాంటిటీ అండ్ దెన్ టోటల్ ప్రైస్ 2 వచ్చున్నాయి. అండ్ ఆల్సో నాకు మెయిల్ అనేది రావాలి కదా! సో, బికాజ్ ఐ యామ్ ఎ ఓనర్ నాకు ఈ ఆర్డర్ అనేది అయిందని చెప్పి నాకు మెయిల్ అనేది రావాలి. సో, మెయిల్ వచ్చిందా లేదా కూడా మనం చెక్ చేసుకుందాము. సో, ఇప్పుడు నేను నా మెయిల్‌లో ఉన్నాను. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఒక మెయిల్ అనేది వచ్చింది. అది కూడా న్యూ ఆర్డర్ రిసీవ్డ్ అండ్ దెన్ నా ఏదైతే నేమ్ ఉందో అది అండ్ దెన్ వాళ్ళ ప్రొడక్ట్స్, క్వాంటిటీ అండ్ దెన్ టోటల్ ప్రైస్. సో, ఇలా నేను ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ చేశానో అది వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో ఒక అమేజింగ్ థింగ్ ఏంటో తెలుసా? నాకు పన్నీర్ 10 ప్యాకెట్స్ డెలివర్ చేయాలి. సో, నేను అలా ఒక మెసేజ్ అనేది ఇచ్చాను. వాయిస్ మెసేజ్. అండ్ దెన్ లెట్స్ సీ రిప్లై అనేది ఏమొస్తుందో. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను తెలుగులో చెప్పాను. బట్ స్టిల్ అది అర్థం చేసుకొని నాకు పన్నీర్ అనేది 10 ప్యాకెట్స్ కావాలి. అండ్ దెన్ టోటల్ ప్రైస్ అనేది ఇచ్చింది. అండ్ అలానే మీరు చూసారంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఇక్కడ కూడా పన్నీర్ 200 గ్రామ్స్ 10 క్వాంటిటీ 800 టోటల్ ప్రైస్ అని చూపిస్తుంది. అంటే ఏదైతే ఇప్పుడు నేను మీకు చూపిచ్చానో ఇది మొత్తము మీరు తెలుగులో కూడా వాడుకోవచ్చు. సో, చాలామందికి ఇంగ్లీష్ రాదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ ఏదైతే వాయిస్ మెసేజ్ ఉందో నాకు ఇలా పన్నీర్ ఆర్ మిల్క్ కావాలి ఆర్ ఈ ఐస్ క్రీమ్ అనేది కావాలి. ఎన్ని కావాలి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఫోన్‌లో చెప్పేయొచ్చు. అండ్ అలా మనకు ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్ కూడా మనకు తెలిసిపోతుంది. అండ్ ఒకసారి మెయిల్ చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా నాకు సేమ్ పన్నీర్ 10 క్వాంటిటీ అనేది నాకు వచ్చేసింది. సో, ఇలా ఇది నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బట్ ఆల్సో ఫర్ ఎవ్రీ తెలుగు పీపుల్ ఇది యూజ్ అవుతుంది. సో, చాలా వండర్‌ఫుల్ గదా! ఎందుకంటే నేను ఇక్కడ ఏదైతే ట్రాన్స్‌లేటర్ రికార్డింగ్ అని చెప్పి పెట్టానో అది నేను తెలుగులో మాట్లాడినా, తమిళ్‌లో మాట్లాడినా అది ట్రాన్స్‌లేట్ చేసేస్తది. అండ్ ట్రాన్స్‌లేట్ చేసి అది ఏఐ ఏజెంట్‌కి ఇచ్చేస్తుందనమాట. సో, అలా నేను ఇక్కడ సెట్ నోట్ పెట్టి నాకు మెయిల్ గాని ఆర్ గూగుల్ షీట్స్‌లో యాడ్ అవ్వడం గాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చేసుకోగలుగుతాను. సో, ట్రస్ట్ మీ ఇది చాలా వాల్యుబుల్ ప్రాజెక్ట్. అండ్ మీకు చాలా బిజినెసెస్ ఉంటాయి. మీకు చాలా మందికి బేకరీస్, పార్లర్స్ అండ్ దెన్ షాప్స్ ఉంటాయి. సూపర్ మార్కెట్స్ ఉంటాయి. చాలా మందికుంటాయి. అండ్ ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ షాప్స్‌లో మీ డ్యాడీకి గాని ఆర్ మీకు ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ అనేది మీరు చేసుకోగలిగితే అదెలా ఉంటుంది? సో, అందుకే ఇంత వాల్యుబుల్ ఇది. అండ్ ప్రెజెంట్ తెలుగులో ఇలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ట్రస్ట్ మీ దేర్ ఆర్ నో వన్. అండ్ నేను అలా ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవి మన ఛానెల్‌లో ముందు ముందు ఇంకా చాలా వస్తాయి. సో, దాని గురించి మీరు అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో, దీనికంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయి. సో, ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే మీరు చేయాల్సింది ఒకటే ఈ ఛానెల్ ఏదైతే ఉందో దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. బికాజ్ నాకన్నా సపోర్ట్ వచ్చింది అంటే నేను ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేవి మీకు తీసుకురాగలను. అండ్ అనదర్ థింగ్ మీకు ఇలాంటి సర్వీసెస్ అనేవి మీ మీ షాప్స్‌కి ఆర్ మీ కంపెనీస్‌కి, మీ సూపర్ మార్కెట్స్‌కి కావాలి అంటే
మీరు జస్ట్ నా మెయిల్‌కి గాని ఆర్ నా లింక్డ్ఇన్‌లో గాని మీరు డీఎం చేయొచ్చు. మా టీమ్ మీకు రెస్పాన్స్ ఇస్తుంది. అండ్ ఓకే గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో అంతవరకు టేక్ కేర్. బై బై.